తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మరో 3 రోజుల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ వార్ అభ్యర్థుల మధ్య ఎక్కువగానే ఉంది. అయినా కూడా పార్టీ చరిష్మా తమను గెలిపిస్తుందని కొంతమంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ స్థానాల్లో మల్కాజ్గిరి నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది. మినీ ఇండియాగా గుర్తింపు ఉన్న మల్కాజ్గిరిలో గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో ఈసారి ఆ పార్టీ స్వయంకృత అపరాధమే ఆ పార్టీ గెలుపు అవకాశాలను సంక్లిష్టం చేస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు ఖాయమని ప్రచారం జరుగుతోంది. మల్కాజ్గిరిలో 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఆ పార్టీ సిట్టింగ్ స్థానం 2024 ఎన్నికల్లో బీజేపీకి అడ్వాంటేజ్ గా మారిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థిగా ఎంపిక చేస్తామని పట్నం మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతను చేర్చుకున్నారు. కానీ చివరి నిమిషంలో వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఆమెను మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కూడా స్థానికేతరుడే. కానీ పార్టీ నేతల నుంచి ఆయనకు సంపూర్ణ సహకారం అందుతోంది. బీసీ సామాజిక వర్గం మద్దతు కూడా ఆయనకే ఉందని ప్రచారం జరుగుతోంది. పట్నం సునీతకు సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందుతోంది. ఆమె ప్రభావం కూడా నియోజకవర్గంలో ఎక్కువగానే ఉంది. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థి సునీతతో పాటు స్థానిక నేతలు ఇప్పుడు రేవంత్ చరిష్మాపైనే నమ్మకంతో ఉన్నారు. ఈటెల కూడా మోడీ చరిష్మాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపు, గత ఎన్నికల్లో ఓటమి సానుభూతి, గెలుపుకు కలిసి వచ్చే అంశాలను చెబుతున్నాయి. అయితే ఈటెల ముందుకున్న మల్కాజ్గిరిలో వినూత్న ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఓటర్లు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాకుండా మల్కాజ్గిరికి ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేసి ఆ హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు ఈటెల. బీసీ సామాజిక వర్గం మద్దతు కూడా ఈటెలకే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పోటీ నామ మాత్రమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని తెలుస్తోంది. హోరాహోరీ పోరుల మధ్య ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గెలవడం ఖాయంగా కనిపిస్తోంది.